శ్రీశైలం వెనుక జలాల్లో వెట్టి చాకరీలో మగ్గిపోతున్న 11 మందికి పోలీసులు విముక్తి కల్పించారు. వివిధ రాష్ట్రాల నుంచి మనుషులను తీసుకొచ్చి చాకరీ చేయిస్తున్న 7గురిని అరెస్టు చేశారు. సోమశిల వెనుక జలాల్లో వెట్టి చాకరీ గురించి తెలుసుకున్న కడప జిల్లా ఒంటిమిట్ట పోలీసులు నందలూరు మండలం కోనాపురం సమీపంలో పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించారు. వృద్ధులు, యాచకులు, బుద్ధిమాంద్యంతో బాధపడే వారికి ఉపాధి కల్పిస్తామంటూ తీసుకొచ్చినట్లు గుర్తించారు. అలాంటి వారిని చేపల వ్యాపారులకు 5,000 రూపాయలకే అమ్మేస్తున్నట్లు నిర్ధారించారు. కనీస కూలీ ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయిస్తున్నట్లు విచారణలో తేలిందని ఏఎస్పీ రామ్నాథ్ మనోజ్ హెగ్డే తెలిపారు. ఇది మానవ అక్రమ రవాణా కిందికి వస్తుందని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంతమందిని ఈ విజయవాడ రైల్వే స్టేషన్లో కానీ, తిరుపతి రైల్వే స్టేషన్లో కానీ కొంతమందికి మాయమాటలు చెప్పి మోసపూర్వకంగా తీసుకురావడం కూడా జరిగింది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ హ్యూమన్ ట్రాఫికింగ్. మనము ఇదేముంది వాళ్ళని పని చేయడానికి, చేయించుకోవడానికి తీసుకువస్తున్నాము కదా అని అనుకోవచ్చు. కానీ ఇది ఫోర్స్ఫుల్గా చేస్తే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుంది. అండ్ చట్ట ప్రకారంగా బిఎన్ఎస్లో దీనికి చాలా సీరియస్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. 11 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళు ఒడిషా రాష్ట్రము, అలాగే వెస్ట్ బెంగాల్, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందిన వాళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళని ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో, తీసుకువచ్చారో, అలాగే అమ్ముకున్నారో, అలాగే ఇక్కడ ఫోర్స్ఫుల్గా పని చేయిస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సార్ మాది ఒంగోలు జిల్లా సార్. మేము ఇట్లా పని గురించి వచ్చాం సార్. మదనపల్లి పని చేసుకొని వెళ్తున్నాం సార్. మేస్త్రి పని చేస్తాం సార్. మేము చేసుకొని వస్తూ ఉన్నాం సార్. వస్తుంటే ఇట్లా ఊరికి వెళ్దామని బస్ స్టాండ్కి వెళ్తున్నాం సార్. వెళ్తుంటే అక్కడ ఒక బ్రోకర్ కనిపించారు సార్. పనికి వస్తారని అడిగారు. ఏం పని అంటే ఊళ్ళో పొంటి వలేస్తారు, చేపల చెరువులు ఉంటాయి, దాంట్లో వలేస్తారు, అది మీరు లాగటమే అని అన్నారు. అని ఉదయం సాయంత్రమే పని ఉండిద్ది, 3 పూట్ల అన్నం పెడతారు, 800 కూలిస్తారు అన్నాడు. ఇక్కడ నుంచి ఒక బ్రోకర్ తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఓనర్ కప్ప చెప్పారు సార్. ఓనర్ కప్ప చెప్తే ఓనరు అక్కడికి పోయిన తర్వాత మీకు అంత కూలి మేము 400 మేము కూలి ఇచ్చేది, మీకు 2 నెలలు 3 నెలల నుంచి చేయాలి, మీరు 1 రోజు 2 రోజులు చేస్తే మటుకు కూరుకునేది లేదు, మీరు పోవాలని తప్పించుకుంటే మటుకి మీకు మిమ్మల్ని కొడతాము అని చెప్పి మమ్మల్ని అక్కడ బంధించేశారు సార్. వాళ్ళు ఉదయం ఒకసారి 12 గంటలకి, సాయంత్రం 7 గంటలకు ఒకసారి భోజనం పెడతారు సార్. అది పురుగులు బట్టి ఉంటే ఉత్త నీళ్ళ ఉప్పు కారం వేసి నీళ్లు పెట్టేసి మాకు భోజనం పెట్టేవారు సార్. కొనుక్కోవడానికి వస్తుండదు. ఆ కొండల మీద గుడిసెలు వేస్తారు, ఆ రాళ్ళల్లో బోలల్లో కొనుక్కోవాలి. పాములు వచ్చినా ఏమొచ్చినా మాకు ఇబ్బంది. అట్లా ఉన్నాము. చాలా నేను 2 రోజుల తర్వాత పని చేసిన తర్వాత సార్ ఇట్లా నేను చేయలేకపోతున్నాం అన్న, మేము పని మా వల్ల కాదన్నా, పోవటానికి వీల్లేదు, మీరు 2 నెలలు 3 నెలలు ఎట్లా చేయాల్సిందే, పోయే పని అయితే దెబ్బలు పడతాయి అన్నారు. ఎట్నో పోలీసు వాళ్ళు సార్, నందులూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంప్రవేషన్ ద్వారా మొత్తం టీం అంతా దిగి నందులూరు పోలీస్ స్టేషన్, రాజంపేటలు అందరూ వచ్చేసి మమ్మల్ని కొంచెం రక్షించి బయటకు తీసుకొచ్చారు సార్.